ధీరజ్ అయితే కొరియర్స్ చేస్తూ ఉంటాడు. అలా పార్సిల్ ఇస్తూ ఉండగా ఒక అతని దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. ఇక ఈయనైతే ధీరజ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. ఏంటి ఇంత లేటా, అసలు ఇంత లేట్ అంటే నేను ఆర్డర్ పెట్టేవాడినే కాదు, వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ తిడుతూ ఉంటాడు. ఇదంతా కూడా రామరాజు అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ని వాళ్ళు ఎవరో తిడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక తన బామ్మర్దిని పంపించి వాడిని రమ్మను అని చెప్పి అంటాడు. వెంటనే వాళ్ళ బామ్మర్ది వెళ్ళి, అల్లుడు వెళ్ళు, అదిగో అల్లక్కడ మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు, నిన్నే రమ్మన్నాడు, వెళ్ళు అల్లుడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ ఒక్కసారిగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే వెళ్ళి వాళ్ళ నాన్న బండి అయితే ఎక్కుతాడు. వాళ్ళ నాన్న బండి ఎక్కగానే అది చూసి రామరాజు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక రామరాజు తన కొడుకుని ఎక్కించుకొని బండి మీద తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బామ్మర్ది అయితే ఏంటో ఈ ప్రేమలు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్న బండి మీద కూర్చుంటే రామరాజు అయితే ఆ బండిని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ఒక్కసారి నాన్నని నాన్న అని పిలవాలని ఉంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అలా ధీరజ్ని బండి మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్న భుజం మీద ఒక్కసారిగా చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసేసరికి రామరాజు అయితే ఒక్కసారిగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ కూడా వాళ్ళ నాన్నని నాన్న అని పిలవాలని అనుకుంటాడు. ఇక రామరాజుని ధీరజ్ అయితే వాళ్ళ నాన్నని నాన్న అని పిలుస్తాడా? పిలిస్తే రామరాజు ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.